నారా లోకేష్ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది. దాదాపుగా 45 నిమిషాల పాటు భేటీ జరిగినట్టుగా అయితే సమాచారం అందుతూ ఉంది. మరైతే ఈ యొక్క భేటీ తాలూకా అంశాలైతే ప్రాథమికంగా కొద్దిమేర బయటికి రావడం జరిగింది. మొత్తానికి నరేంద్ర మోదీ గారితో నారా లోకేష్ గారి కలయిక. ఇదే అంశంపై పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం. మేడం, నారా లోకేష్ గారు గత మే నెలలో కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది. మరలా ఇప్పుడు రెండోసారి ఇంత తక్కువ వ్యవధిలోనే 45 నిమిషాల పాటు చర్చ జరిగినట్టుగా అర్థమవుతోంది. మొత్తంగా ఈ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చుంటాయంటే ఏమంటారు? అంటే లోకేష్ గారు మీరు అన్నట్టుగా ఇది రెండోసారి కలవడం, అది కూడా 45 నిమిషాలు ఒక ప్రధానమంత్రితో, ఒక విద్యా ఐటీ శాఖ మంత్రి గారు కలవటం అంటే చిన్న విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి కలవటం వేరు, ఒక విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి గారు కలవటం వేరు. అయితే లోకేష్ గారు ఊరికే తన వ్యక్తిగతంగా కలవలేదు. ఆయన వెళ్ళిన ఒక పర్పస్ ఏంటంటే కేంద్ర సాయం అడగడం, తర్వాత నిధులు ఏ రకంగా ఇస్తున్నారు, తర్వాత ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం, వీటన్నిటి మీద చర్చలు జరిపారు. అంటే మనకి కేంద్ర సాయం నిధుల రూపంగా ఎలా కావాలి ఏంటి అనేది. అంతేకాకుండా జిఎస్టీ తగ్గించారు కదా, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి జిఎస్టీ తగ్గించారు. అందుకని వారికి కృతజ్ఞతలు చెప్పారు లోకేష్ గారు. ఆ తర్వాత మొన్న జూన్ 21 యోగా దినం ఆ రోజు. సో యోగా ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చాలా అద్భుతంగా జరిగింది, యోగా డే. అప్పుడు ప్రధాని మోదీ గారు రావటం జరిగింది. సో ఆ అంశానికి సంబంధించి యోగా ఆంధ్రప్రదేశ్ అనే ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. లోకేష్ గారు ఆ పుస్తకాన్ని ప్రచురించి మోదీ గారికి వాళ్ళ కానుకగా అందజేశారు. అదే కాకుండా ఇంకా మనకి రావాల్సిన నిధులు ఏమున్నాయి, తర్వాత ఇంతవరకు అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి, పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి, పరిశ్రమలు ఏమొస్తున్నాయి, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని వారితో చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ మీరు అడగచ్చు, ఎందుకండి లోకేష్ గారు ప్రధాని మోదీకి ఎందుకు చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవన్నీ అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశం అనేది కూటమిలో ఉంది. సో బీజేపీ కూడా కూటమిలో భాగం. అందువల్ల ఇవాళ లోకేష్ గారు వివరంగా వారికి అన్నీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు చేయాల్సిన సాయం చాలా ఉంది, ఎవరు కేంద్రం. ఎందుకంటే మనకి చాలా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. సో దాన్ని పూడ్చాల్సిన బాధ్యత మోదీ గారి మీద ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెయ్యలేదో 5 ఏళ్ల కాలంలో, ఏదైతే ప్రామిసులు చేసి ఆయన ఫాల్స్ ప్రామిసులు చేసి వచ్చాడో ఆయన అధికారంలోకి, ఏదైతే ప్రజల్ని మోసం చేసి వచ్చాడో వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద. సో ఆ సందర్భంగా వారు మోదీ గారితో భేటీ కావడం, 45 నిమిషాలు చర్చించటం, అది చాలా ముదావహం అండి. ఎందుకంటే 45 నిమిషాలు ఈయనకి ఇవ్వటం అంటే లోకేష్లో ఎంత పరిణతి వచ్చింది, లోకేష్ని మోదీ గారు ఎంత అభినందిస్తున్నారు, ఎంత అభిమానిస్తున్నారు. ఎందుకంటే ఆయనలో ఒక పరిపక్వత వచ్చిందని గతంలో మనం చెప్పుకున్నాం. ఇదే లోకేష్ని ఎంతోమంది ఎన్నో అవమానాలు చేశారు, తర్వాత బాడీ షేమింగ్ చేశారు, ఇవన్నీ చేశారు. అవన్నీ తట్టుకుని నిలబడి 5 ఏళ్ళు ఆయన మంగళగిరిలో తిరిగి, మంగళగిరికి ఎంతో చేస్తానని ప్రామిస్ చేసి, అవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తూ ప్రతి అంశాన్ని ఆయన మోదీ గారికి వివరించడం జరిగింది. ఎక్కడెక్కడ ఏమేమి నిధులు కావాలి మనకి, ఇప్పుడు మొన్నను హంద్రీనీవా నీళ్ళు ఎలా ఇచ్చారు కుప్పానికి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా వారికి వివరించారు. అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సినవి అమరావతి ఒక పక్క జరుగుతోంది, పోలవరం జరుగుతోంది, వాటికి సంబంధించి నిధులు కావాలి. తర్వాత ఎరువులు, యూరియాకి సంబంధించి ఆల్రెడీ కేంద్రం ఇచ్చింది, ఇంకా ఇస్తానని చెప్పింది. ఇప్పుడు ముఖ్యమైన అంశం అది. నిన్నటి నుంచి ఫేక్ ప్రచారాలు వైసీపీ చేస్తోంది. సో నేను అనుకోవటం ఏంటంటేనండి, ఆల్రెడీ ఇప్పుడు నిన్నను సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు పేరు వచ్చింది. ఇవాళ మీరు చూశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు A38, A39, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎలాగా భూములు కొన్నారు గూడూరు దగ్గర, అలా ప్రతి అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు. అంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏ రకంగా చేశారు, తర్వాత ఏ రకంగా ప్రభుత్వ భూముల్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు, తర్వాత బ్లాక్ని వైట్ ఎట్లా చేసుకున్నారు. అంటే నేను అనుకోవటం ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ ఒక చివరి దశకు వచ్చింది. సో ఈ అంశాలను ప్రస్తావించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారా, ఇప్పుడు 9వ తారీఖు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు అయిపోయాక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, ఈ ప్రోస్ అండ్ కాన్స్ అంతా కూడా వారితో డిస్కస్ చేశారా అని మనం ఊహించవచ్చు. అంటే తెలియదు మనకి, ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇంతకాలం ఆయన బెయిల్లో ఉన్నాడు 12 సంవత్సరాల పైగా, ఇది చిన్న విషయం కాదు. లిక్కర్ స్కామ్ చిన్న విషయం కాదు. 30,000 ప్రాణాలు పైగా తీసేసి వాళ్ళు చీప్ లిక్కర్ తోటి ఇలా ఇష్టారాజ్యంగా కోట్లు దోచేసుకుని ఇంకా వాళ్ళు బతుకుతూ పైగా ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తూ ఈ రకంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చర్చించుంటారు.
ఇంకో విషయం ఏంటంటే లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, నన్ను ఎవరైతే బాధ పెట్టారో నేను ఎవరి పేర్లు మర్చిపోలేదు, అందరివి రెడ్ బుక్లో రాసుకున్నాను, ఎవరిని వదిలే ప్రసక్తి లేదని. ఇక్కడ ఎవరిని వదిలే ప్రసక్తి లేదంటే మీరు నెగిటివ్గా తీసుకోకూడదు. అంటే ఎవరెవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తారు, ఆయన ఏమి చట్టాంతం చేతుల్లోకి తీసుకోరు, అంతవరకు క్లారిటీ ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారు అసలు ఊరుకునే మనిషి కాదు ఆ విషయం. తర్వాత మొన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారు సింగపూర్ వెళ్ళారు కదా. సో సింగపూర్ పర్యటన వివరాలు, అక్కడ ఏమేంటి అంటే వాళ్ళు ఏమైనా ఎంఓయూలు చేసుకున్నారా, లేదు పెట్టుబడులు ఏ రకంగా రానున్నాయో ఆ విషయాలు కూడా చర్చించుంటారు. తర్వాత సెమీ కండక్టర్ యూనిట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రాబోతోందో దాని గురించి కూడా వివరించడం జరిగింది, కృతజ్ఞతలు కూడా చెప్పుకోవడం జరిగింది. సో మొత్తం మీద లోకేష్ ఇవాళ మోదీ గారితో ఏదైతే భేటీ జరిగిందో ఇది పూర్తిగా అఫీషియల్ అండి. ఇక్కడ వ్యక్తిగతంగా వారిని కలవటం కాదు. ఇది గతంలో కుటుంబంతో కలిసింది, అది వ్యక్తిగతం ఉండొచ్చు. అది 2.5 గంటలు వారు గడిపారు లోకేష్ గారితోనూ భ్రమణి గారితోటి, తర్వాత వాళ్ళ అబ్బాయితోటిను. సో అంటే ప్రతి వాళ్ళకి ఫీల్ ఉండొచ్చు, ఏంటి మోదీ గారు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారా అని. పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే అంటే తెలంగాణ ఎప్పుడైతే విభజించి కాంగ్రెస్ ఇచ్చిందో అన్యాయంగా, విభజించడం అన్యాయం కాదు, విభజించిన తీరు అన్యాయం. సో దానికి కాంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత అప్పట్లో కాంగ్రెస్ మీద ఉంది, కానీ కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేయలేదు. కేసీఆర్ వచ్చాక కూడా ఆంధ్రప్రదేశ్ చాలా నెగ్లెక్ట్ అయింది. అంటే ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కేంద్రం పట్టించుకుంటానంది కానీ పట్టించుకోలేదు. తర్వాత 5 ఏళ్ళు కూడా చాలా నెగ్లిజెన్స్కి గురైంది ఆంధ్రప్రదేశ్. సో ఇట్స్ హై టైం ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత మోదీ గారి మీద ఉంది. కాబట్టి ఆ సందర్భంగా కూడా వారు కలిసి ఉండొచ్చు. అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వెళ్ళారు తప్ప ఇక్కడ ఏ రకంగానూ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. ఇంకొకటి ఏంటంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, లేకపోతే నా మీద కేసులు ఎత్తేయండి, లేకపోతే నాకు బెయిల్ కావాలి, ఇలాంటి వాంటింగ్స్ ఏమీ లేవు అక్కడ. ఇది ప్యూర్గా రాష్ట్రం కోసం వెళ్ళారు, రాష్ట్రం కోసం మాట్లాడారు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ భేటీ అయితే జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.